పిల్లలే நம்ம ஒரு వచనం எடுத்து நம்ம வாசிக்கலாம். దేవుని బిడ్డలారా ఒక వాక్యం తీసి మనం చదువుకుందాం. இன்னைக்கு காலையில ஆண்டவர்ட்ட காத்திருந்த ஆண்டவரே நம்முடைய பிள்ளைகளோட கூட என்ன பேச போறீங்க? ఈ దినం ఉదయాన్నే దేవుని సమూహంలో కనిపెట్టుకొని ఉన్నాను. ప్రభా మీ బిడ్డలతో కూడా ఏం మాట్లాడబోతున్నారని. ஒரு சகோதரியை ஒரு சின்ன பொண்ணை வச்சு ஆண்டவர் இன்னைக்கு உங்களோட கூட பேச போகிறார். ఒక సహోదరి ఒక చిన్న బిడ్డను బట్టి దేవుడు మీతో కూడా మాట్లాడబోతున్నాడు. చిన్న பொண்ணு கிரேசி ఒక చిన్న అమ్మాయిని గురించి எடுத்து வாசிக்கலாம். తీసి చదువుకుందాం. அப்போஸ்தலர் நடவடிக்கை అపోస్తల కార్యము 12వ அதிகாரம் 12వ అధ్యాయము 6వ వచనం பார்க்கிறபோது 6వ వచనం నుంచి చూస్తున్నప్పుడు హేరోదు పేతురుని சிறைச்சாலைக்குள் கொண்டு போய் விடுகிறார். చెరసాలలో తీసుకువెళ్లి పెడుతున్నాడు. எப்படி வைக்கிறார்னா ఎలాగో పెడుతున్నాడంటే రెండు మడంగు காவல் போட்டு రెండింతలు కాపుదల పెట్టి அவருடைய கைகள் వాళ్ళ యొక్క చేతులు సంకెళ్ళాல் కట్టப்பட்ட నిలమిల సంకెళ్ళ ద్వారా కట్టబడిన పరిస్థితిలో కట్టப்பட்ட அந்த இடத்துல ரெண்டு போர்ச்சவர்களும் కట్టబడిన ఆ స్థలంలో ఇద్దరు సైనికులను வெளியில சில பேரும் బయట కొంతమందిని அந்த పట్టణத்துக்கு வெளியில சில பேரையும் ஆண்டவர் வைத்திருந்தார். ఆ పట్టణమునకు వెలుపల కొంతమందిని దేవుడు పెట్టాడు. இப்படி பேதுரு சிறைச்சாலைல போடப்பட்ட பின்பு ఇలాగ పేతురు చెరసాలలో వేయబడినప్పుడు பேதுரு కొరకు சில கூட்ட ஜனங்கள் కొంత కూట జనాంగము அல்லது சபையில இருக்கிற ஜனங்கள் లేదంటే సంఘంలో ఉన్న அல்லது జనులు பேதுருடைய விசுவாசிகள் లేదంటే పేతురు యొక్క విశ్వాసులు அங்க అక్కడ మార్కు என்று சொல்லப்பட்ட யோவானுடைய வீட்டு மேல தங்கியிருந்து ஜெபிக்கிறாங்க. మార్కుని చెప్పబడిన యోహాను ఇంటి మేడ మీద కూడి ప్రార్థిస్తూ ఉన్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. அப்படி ஜெபித்துக் கொண்டிருக்கிற போது అలాగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు பாருங்க ஒரு நேரத்துல చూడండి ఒక సమయంలో அவர் தங்கியிருந்த அறைக்குள்ள వాళ్ళు నివసించే அவர் தங்கியிருந்த அறைக்குள்ள వాళ్ళు నివసించే ఆ గది లోపల அவர் தங்கியிருந்த அந்த சிறைச்சாலைக்குள்ள ఆయన ఉన్న చెరసాల ஒரு வெளிச்சம் வருகிறது. ఒక వెలుగు వస్తుంది. யார் என்று பார்க்கிற போது தேவதூதன். ఎవరని చూస్తున్నప్పుడు దేవదూత. அவர் பார்க்கிற போது ఆయనను చూస్తున్నప్పుడే அவருடைய சங்கிலி கட்டுகள் எல்லாம் உடைக்கப்பட்டு ఆయన యొక్క సంకెళ్ళు అన్ని తెంపబడి தேவதூதன் சொல்றாரு, దేవదూత చెప్తున్నాడు, பாதரட்சைகளை போட்டுக்கொள், నీ పాద రక్షములను உன் వస్త్రத்தை அணிந்துకొள், నీ యొక్క వస్త్రములు తొడుగు, அதை எடுத்து நீ போர்த்தி கொண்டு వాటిని తీసి నీవు కప్పుకొని இந்த இடத்திலிருந்து கடந்து போய் என்று சொல்லுகிறார். ఈ స్థలం నుంచి బయలుదేరి వెళ్ళిపోమని. அதே போல பேதுரு అదే విధముగా పేతురు எழுந்து లేచి அந்த இடத்தை விட்டு ఆ స్థలమును அந்த పట్టణத்துடைய முக வாசல் வழியாய் வெளியே வந்த பின்பு ఆ పట్టణం యొక్క వీధి వరకు వచ్చి அந்த முக வாசல் வெளியே வந்த பின்பு ఆ పట్టణమును దాటి వచ్చినప్పుడు இயேசு கிறிஸ்து தேவனாகிய கர்த்தர் தன் தூதனை அனுப்பி விடுதலையாக்கி இருக்கிறார் என்று அறிந்து యేసు ప్రభు తన దూతను పంపించి విడుదల ఇచ్చున్నాడని ఎరిగి இந்த మార్కుடைய வீட்டுக்கு கடந்து போகிறார். ఈ మార్కు యొక్క ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు. அப்படி கடந்து போகிற போது అలాగా వెళ్తూ ఉన్నప్పుడు அந்த இடத்துல போயிட்டு ఆ స్థలంలో వెళ్లి அந்த வீட்டுல இருக்கிற கதவை தட்டுகிறார். ఆ ఇంటి తలుపుని తడుతున్నాడు. பாருங்க 12వ அதிகாரம் 13వ వచనం వాసిக்கலாம். చూడండి 12వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 13 నుంచి వాసిக்கலாம். 13 నుంచి చదువుకుందాం. అతడు తల వాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలోచించ వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం చేత తలుపులు తీయగా లోపల పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపెను. అందుకు వారు నువ్వు పిచ్చిదానివనిది. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది. పేతురు ఇంకొను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. 12వ అధికారం 13వ వచనం వాసిக்கலாம். 12వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. பேதுரு வாசல் கதவை தட்டின போது ரோதை என்னும் பெயர் கொண்ட ஒரு பெண் ஒட்டு கேட்க வந்தாள். அவள் பேதுருவின் சத்தத்தை அறிந்து சந்தோஷத்தினால் கதவை திறவாமல் உள்ளே ஓடி பேதுரு வாசலுக்கு முன்னே நிற்கிறார் என்று சொல்லி அறிவித்தாள். அவர்கள் நீ பிதற்றுகிறாய் என்றார்கள். அவங்க சொன்னாங்க, உனக்கு பைத்தியம் ஆயிடுச்சு, நீ ஏதோ உளர்ற அப்படின்னு சொல்லி சொன்னாங்க.
அவளோ அவர்தான் என்று உறுதியாய் சாதித்தாள். ஹல்லேலூயா, 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 హల్లెలూయా. இங்க ரோதை என்று சொல்லப்பட்ட ஒரு பெண்ணை குறித்து நாம் பார்க்கிறோம். ఇక్కడ రోదే అని చెప్పబడిన ఒక అమ్మాయిని గురించి మనం చూస్తున్నాము. தமிழ் பைபிள்ல ஒரு பெண் ஒரு ஸ்திரீ என்று சொல்லப்பட்டிருக்கு. ఒక అమ్మాయి ఒక స్త్రీ అని చెప్పబడింది. తెలుగు బైబిల్లో ஒரு சின்ன பொண்ணு என்று சொல்லப்பட்டிருக்கிறது. ఒక చిన్న అమ్మాయి అని చెప్పబడి ఉంది. ஆங்கில பைபிள்ல யங் லேடி அப்படின்னு சொல்லப்பட்டிருக்கிறது. யங் லேடி అని చెప్పబడి ఉంది. அருமையான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, இந்த சின்ன பொண்ணு, ఈ చిన్న అమ్మాయి அவளுடைய சாட்சி இன்னைக்கு உங்களோடு கூட பேச போகிறது. వాళ్ళ యొక్క సాక్ష్యం ఈ దినం మీతో కూడా పంచుకోబోతున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హేరోదు பேதுருவை சாகடிக்க வேண்டும் என்று நினைச்சு పేతురుని చంపాలని చెప్పి అనుకొని அதற்கு முன்பாக అంతకు ముందుగా கொஞ்ச நாள் அவரை சிறைச்சாலை போட வேண்டும் என்று நினைத்தார். కొన్ని దినములు అతన్ని చెరసాలలో వేయాలని ஆகவே பேதுருவை கொண்டு போய் உள்ளே போட்டு కనుకనే పేతురుని తీసుకెళ్లి లోపల హేరోదు ஏன் இந்த காரியத்தை செய்தார் என்று நாம் பார்த்தோம்னா, హేరోదు ఎందుకు ఈ కార్యం చేశాడని మనం చూసినట్లయితే, யூதர்கள் பேதுருக்கு விரோதமாய் தீங்கு செய்தபடினால அப்படிப்பட்ட காரியம் நடந்தது. యూదులు పేతురుకు విరోధంగా కీడు చేసినందువల్ల అటువంటి కార్యం யூதர்கள் பேதுருவை சிறைச்சேதம் பண்ணணும், சிலுவையில் அடிக்கணும் அப்படின்னு சொன்னபடினால இப்படிப்பட்ட காரியம் நடந்தது. యూదులు పేతురుని చెరసాలలో వేయాలి, సిలువలో కొట్టాలి అని అడిగినందువల్ల ఇటువంటి కార్యం జరిగింది. பேதுருவை கொண்டு போய் சிறைச்சாலையில போட்டு కనుక పేతురుని తీసుకెళ్లి చెరసాలలో పెట్టి கைகள సంఖ్యలాல் కట్టப்பட்டு రెండు చేతులు సంఖ్యల ద్వారా కట్టబడి அவருக்கு அந்த இடத்துல 2 ரோம போர்ச்சவர்களும் ఆయన ఉన్న స్థలంలో 2 రోమా సైనికులను பாருங்க, அதை சுற்றிலும் அநேக விதமான சைனிகளும் நின்று கொண்டிருக்கிறத பார்க்கிறோம். చూడండి, అక్కడ చుట్టూ అనేక సైన్యములు కాపుదలుగా ఉండడం మనం చూస్తున్నాము. ஆனா பாருங்க, அவரை குறித்து அவருடைய சபை ஜெபிக்கிறத நம்ம பார்க்கிறோம். చూడండి, ఆయనను గురించి ఆయన సంఘం ప్రార్థించడం మనం చూస్తున్నాము. அவர்கள் ஜெபிக்க వాళ్ళు ప్రార్థించగా கர்த்தருடைய தூதனானவர் அந்த சிறைச்சாலைக்குள் கடந்து போனார். దేవదూత ఆ చెరసాల లోపల గడిచిపోతున్నాడు. கர்த்தருடைய தூதனானவர் அந்த சிறைச்சாலைக்குள் கடந்து போனார். దేవదూత ఆ చెరసాల లోపలికి వెళ్తున్నాడు. அவர் பேசிக் கொண்டிருக்கிற போது, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడే அந்த சங்கிலி கட்டுகள் தானா கீழே விழுந்து போனது. ఆ సంఖ్యల్లో తనంతట తానే ఊడి కింద పడిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. அவர் பேசிக் கொண்டிருக்கிற போது, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడే அந்த சங்கிலி கட்டுகள் தானா கீழே விழுந்து போகிறது. ఆ సంఖ్యల్లో తనంతట అదే ఊడి పడిపోతుంది. கூடியிருந்த சேனர்கள், அதாவது கூடியிருந்த அந்த ரோம சேனர்கள், కూడి ఉన్న రోమా సైనికులు அங்க என்ன நடக்குது என்று அவளுக்கு புரியவில்லை. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమవడం లేదు. ஒருவேளை அவளுக்கு கண்களுக்கு தெரியாம இருந்திருக்கலாம், ఒకవేళ వాళ్ళ కళ్ళకు కనిపించకుండా ஒருவேளை அவங்க ఉండొచ్చు, மயக்க நிலைமையில இருந்திருக்கலாம், ఒకవేళ వాళ్ళ మత్తు పరిస్థితిలో ఉండొచ్చు. ஏன் பேதுரு கூட அதை அறியாம இருந்தார். ఎందుకు పేతురు కూడా ఆ కార్యం ఎరగకుండా பட்டணத்துடைய ఉన్నాడు. முக வாசலுக்கு வெளியே வந்த பின்புதான் பேதுரு உணர்கிறார் இது உண்மையாய் நடந்தது என்று. ఆ పట్టణంనకు బయట వాకిట వచ్చినప్పుడే అర్థమవుతుంది ఇది నిజముగా జరుగుతుందని. அருமையான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, இங்க ரோதை என்ற ஒரு சின்ன பெண் இருக்கிறார். ఇక్కడ రోదే అనే ఒక చిన్న అమ్మాయి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ரோதை என்பதற்கு என்ன அர்த்தம் அப்படின்னா, రోదే అనడానికి ఏమని అర్థం అంటే, ரோஸ் என்ற அர்த்தம், ரோசா பூ என்று அர்த்தம். రోజా పువ్వు అని అర్థము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ரோஜா பூ எத்தனை வகை இருக்குது? రోజా పువ్వు ఎన్ని రకములు ఉంది? யாரா சொல்ல முடியுமா? ఎవరైనా చెప్పగలుగుతారా? நீங்க போய் கடையில போய் ஒரு ரோஸ் வாங்கி தலையில வைக்கிறீங்க, మీరు బయట అంగడిలో వెళ్లి ఒక రోజ్ తీసి తల్లో நீங்க పెట్టుకుంటున్నారు. என்ன ரோஸ் வாங்குவீங்க? మీరు ఏం రోజ్ కొంటారు? என்ன வாங்குவீங்க? ఏం కొంటారు? உங்களை யாராவது ரோசா பூ வாங்கிருக்கீங்களா? మీలో ఎవరైనా రోజా పువ్వు కొని ఉన్నారా? ஹல்லேலூயா, హల్లెలూయా. சரி. இன்னும் சொல்ல போனா, ఇంకా ரோதை చెప్పాలంటే என்பதற்கு குலாபி ரோசா பூ என்று அர்த்தமா. రోదే అనడానికి గులాబీ రోజ్ అని అర్థం అంట. హల్లెలూయా, హల్లెలూయా. என் அருமையான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని இந்த ரோதை என்ற இந்த சின்ன பெண்ணு ఈ రోదే అనే చిన్న అమ్మాయి குலாபி ரோஜா பூ போல சுவாசனை உள்ள ஒரு பெண்ணா இருந்தாங்க. గులాబీ రోజ్ లాంటి సువాసన గల అమ్మాయిగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ரோஜா செடி நீங்க பார்த்திருப்பீங்க. రోజా చెట్టు మీరు చూస్తుంటారు. எப்படி இருக்கும் ரோசா செடி? ఎలాగుంటుంది రోజా చెట్టు? அதுக்குள்ள முள்ளு இருக்கும். అందులో ముళ్ళలు ஆனா ఉంటుంది. முள்ளுக்கு நடுவுல ఆ ముళ్ళల మధ్య ஒரு அழகான பூ. ఒక అందమైన அது పువ్వు. மாத்திரமில்ல, అది మాత్రమే కాదు, எல்லாரையும் அதை அட்ராக்ட் பண்ணும்.
అది అందరినీ అట్రాక్ట్ அது చేస్తుంది. மாத்திரமல்ல, అది మాత్రమే కాదు, நல்ல சுவாசனை கொடுக்கறதா இருக்கும். మంచి సువాసనను పుట్టించేదిగా என் அருமையான ఉంటుంది. தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, இந்த ரோதை ఈ రోదే அங்க இருக்கிற தேவனுடைய ஆலயத்துல అక్కడున్న దేవుని நல்ல ఆలయంలో சுவாசனை உள்ள ஒரு விசுவாசியா இருந்தாங்க. మంచి సువాసన గల ఒక విశ్వాసిగా ఉంది. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலూயா. హల్లెలూయా. அவங்க மூத்த ஒரு விசுவாசி அல்ல, అక్కడ వాళ్ళ ఒక పెద్ద ఎదిగిన அவங்க విశ్వాసి ஒரு కాదు, சின்ன பொண்ணு, ఆమె ఒక చిన్న అమ్మాయి, ஒரு சின்ன பொண்ணு. ఒక చిన్న అమ్మాయి. ஒருவேளை டீனேஜா இருக்கலாம், ఒకవేళ టీనేజ్ గా ஒருவேளை ఉండొచ్చు, ஒரு யூத்தா இருக்கலாம். ఒకవేళ ఒక యూత్ గా ఉండొచ్చు. ஆனா பாருங்க தேவ பிள்ளைகளே, కానీ చూడండి దేవుని அவங்க எந்த బిడ్డలారా, இடத்துல நிக்கிறாங்கன்னா, వాళ్ళు ఏ స్థలంలో నిలబడి எந்த ఉన్నారంటే, இடத்துல தங்கி இருக்கிறாங்கன்னா, వాళ్ళు ఏ స్థలంలో నివసించి ఉన్నారంటే, சபையெல்லாம் ஒன்றாய் கூடி ஜெபிக்கிற இடத்துல அவங்க தங்கி இருக்கிறாங்க. సంఘమంతా ఒక చోట కూడి ప్రార్థించే స్థలంలో వాళ్ళు சபையெல்லாம் ஒன்றாய் నివసించున్నారు. கூடி தேவனுடைய ஊழியக்காரனுக்காக ஜெபிக்கிற இடத்துல தங்கி இருக்கிறாங்க. సంఘమంతా ఒక చోట కూడి దేవుని సేవకుడు కొరకు ప్రార్థించే ఒక హల్లెలూయా, స్థలంలో ఉన్నారు. ஹல்லேலூயா. హల్లెలూయా. நம்முடைய வாழ்க்கை எப்படி இருக்கிறது? మన యొక్క జీవితం ఎలాగుంది? இன்னைக்கு கர்த்தருடைய ஆலயத்துல, ఈ దినం దేవుని యొక్క ఆలయంలో, இன்னைக்கு கர்த்தருடைய சமூகத்துல ఈ దినం దేవుని యొక్క நீ సమూహంలో எப்படியா இருக்கிற தேவ பிள்ளையே? నీవు ఎట్లాగున్నావు దేవుని బిడ్డ? இயேசு கிறிஸ்து தன்னை குறித்து வெளிப்படுத்துகிற போது యేసు ప్రభు తన గురించి பரிமளம் బయలుపరుచుకుంటున్నప్పుడు வீசுகிற ஒரு புஷ்பமாக இருக்கிறார் என்று வெளிப்படுத்துகிறார். పరిమళం వాసన వీసే ఒక పుష్పముగా ఉన్నాడని వాక్యంలో என்னுடைய அனுபவத்துல, చెప్పబడింది. నా యొక్క சில అనుభవంలో நேரங்களில కొన్ని సమయంలో இயேசு தன்னை வெளிப்படுத்துகிற போது యేసు తన్ని ప్రత్యక్షపరచుకుంటున్నప్పుడు திரளான ரோஜா கூட்டத்துல విస్తారమైన రోజా நடுவுல కూటంలో நிற்கிற ஒரு மனுஷனை போல வெளிப்படுத்திருக்கிறார். మధ్య నిలబడి ఒక మనిషి పోలికగా నాకు சில ప్రత్యక్షమై நேரங்களில் ఉన్నాడు. ஆண்டு தரிசனமாகிற போது కొన్ని సమయంలో దేవుడు దర్శనమైనప్పుడు ஒரு ரோசா பூக்கு என்ன வாசனை வருமோ அப்படிப்பட்ட வாசனை வருகிறத நான் உணர்ந்திருக்கிறேன். ఒక రోజా పువ్వుకి ఏం వాసన వస్తుందో అటువంటి వాసన నేను గ్రహించి அப்ப ఉన్నాను. பாருங்க தேவ பிள்ளைகளே, చూడండి దేవుని బిడ్డలరా, ரோதை என்பதற்கு రోదే అనడానికి பாருங்க அந்த சகோதரி, அந்த பெண் தன் பேருக்கேற்றபடி அவங்க நடந்து கொண்டாங்க. చూడండి ఆ సహోదరి, ఆ అమ్మాయి తన పేరుకు తగినట్టుగా నడుచుకున్నారు. இரண்டாவதாக రెండవదిగా அந்த అమ్மா, ఆమె, அந்த சகோதரி ఆ సహోదరి உலகத்தோடு கூட தங்கி இருக்காம లోకంతో కలిసి ఉండకుండా சபை ஜெபிக்கிற இடத்துல தங்கி இருந்தாங்க. సంఘం ప్రార్థించే స్థలంలో ఉన్నారు. ஹல்லேலூயா. హల్లెలూయా. அதாவது இதோட அர்த்தம் என்னன்னா, சபையோடு கூட தங்கி இருந்தாங்க, దీనికి అర్థం ఏమిటంటే సంఘంతో వాళ్ళు சபையில నివసించారు, ஐக்கியம் வைத்துக் கொண்டிருந்தாங்க. సంఘంలో ఐక్యత కలిగి ఉన్నారు. அன்பான சகோதர சகோதரியே, నా ప్రియమైన సహోదరుడా, இன்னைக்கு సహోదరి, சபையில தங்கியிருந்து ஜெபிக்கிறியா? ఇది நம்ம సంఘంలో నిలిచి ఉండి ప్రార్థిస్తున్నావా? சபையில விசுவாசிகளோடு கூட தங்கி ஜெபிக்கிறியா? సంఘంలో విశ్వాసులతో కలిసి ప్రార్థిస్తున్నావా? சபையில கொடுக்கப்படுகிற ஜெப குறிப்புகளுக்காக ஒன்றாய் கூடி ஜெபிக்கிறீங்களா? సంఘంలో ఇచ్చే ప్రార్థన విజ్ఞాపనల కొరకు ఒకటిగా కూడి ప్రార్థిస్తున్నారా? ஆனா இந்த ரோதை அப்படியே ஜெபித்தாங்க. కానీ రోదే ఆ విధంగా ప్రార్థించారు. மூன்றாவது ஒரு காரியத்தை செய்றாங்க. మూడవదిగా ఒక కార్యం இவங்க ஜெபம் చేస్తున్నారు. பண்ணிருந்தாலும் వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నను ஒரு காது ఒక చెవి அவரை பத்தி யோசித்துக் கொண்டிருந்தது. ఆయనను గురించి ఆలోచిస్తూ ఉంది. அந்த வாசல் படியில ஒரு காது இருந்தது. ఆ గడప మీద ఒక చెవి ఉన్నింది. ஹல்லேலூயா. హల్లెలూయా. எல்லாரும் ஜெபம் பண்ணிட்டு இருந்தாங்க. ఎవరో ప్రార్థిస్తున్నారు. எவரும் இல்ல கிரேசி, எல்லாரும் ஜெபம் பண்ணிட்டு இருந்தாங்க. అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ஆனா ఉన్నారు. யாருக்குமே கேட்காத சத்தம் இந்த அம்மாவுக்கு கேட்டுச்சு. కానీ ఎవరికి వినిపించని స్వరము ఈమెకు వినిపించింది. హల్లెలూయా. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. இவங்க ஜெபிக்கிற ஜெபத்துல వీళ్ళు చేసే ప్రార్థనలో பாருங்க, இவங்களுடைய ஜெபம் தெளிந்த ஜெபமா இருந்தது. చూడండి వీళ్ళ యొక్క ప్రార్థన బాగా అర్థవంతమైన ప్రార్థనగా தெளிந்த ఉంది. ஜெபம், தெளிந்த ஜெபம்னா பாருங்க, அவங்க ஜெபிக்கிற காரியமோ நடக்கிற காரியமோ எல்லாவற்றையும் தெளிவுள்ளவர்களா இருந்தாங்க. చూడండి వాళ్ళు చేసే ప్రార్థన జరిగే కార్యము అన్నిట్లోనూ బాగా తెలివిగా ఉన్నారు. ஹல்லேலூயா. హల్లెలూయా. நிறைய பேர் ஜெபம் பண்ணுவாங்க, చాలా మంది எல்லா ప్రార్థిస్తారు. ஜெபம் கேட்கப்படாதுங்க. అందరి ప్రార్థన వినబడదు. உயிருள்ள ஜெபம், ప్రాణము గల விசுவாசமுள்ள ஜெபம், విశ్వాసం గల అర్థముள்ள ప్రార్థన, జపం. అర్థవంతమైన ప్రార్థన இதுதான் கேட்கப்படும். ఇవిదా தூங்கிக் கொண்டு உறங்கிக் கொண்டு నిద్రపోతూ కునుకుతూ அவிசுவாசமான ஜெபம் అవిశ్వాసమైన ஒரு ప్రార్థన நாளும் கேட்கப்படாது. ఒక్క దినము దేవుని సముఖమునకు நன்றாய் వెళ్ళదు. கவனிங்க, బాగా அவங்க గమనించండి. எதுக்காக ஜெபம் பண்ணாங்க? వాళ్ళు ఎందుకొరకు பேதுரு ప్రార్థన விடுதலையாக்கப்பட చేశారు? வேண்டும், పేతురు பேதுரு விடுதலையாக்கப்பட வேண்டும். పేతురు విడుదల అవ్వాలి. ஆனா பாருங்க, కానీ இவங்க చూడండి, ஜெபிக்க ஜெபிக்க వీళ్ళు ప్రార్థించిన இவங்களுக்குள்ள ஒரு விசுவாசம். వీళ్ళలో ఒక பேதுரு విశ్వాసం. வருவாரு, పేతురు வாசல் వస్తాడు. படி வந்து நிப்பாரு. ఆయన గడపలో
கதவை தட்டுவாரு, తలుపు வந்துருவாரு, வந்துருவாரு. వస్తాడు. ஒரு நம்பிக்கையோட ஜெபம் ఒక பண்ணாங்க. నమ్మకంతో ప్రార్థన హల్లెలూయా. చేస్తారు. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. యేసు சொல்லுகிறா, యేసు చెప్తున్నాడు, நீ ஒரு காரியத்தை ஜெபம் பண்ணி నీవు ఒక కార్యము కొరకు ప్రార్థించు, அது கண்டிப்பா கிடைக்கும் என்று అది ఖచ్చితంగా நீ விசுவாசத்தோடு దొరుకుతుందని அறிக்கை செய்கிற போது విశ్వాసంతో సమర్పించినప్పుడు கண்டிப்பா அதை பெற்றுக்கொள்வாய். ఖచ్చితంగా అది இதே పొందుకుంటావు. காரியத்தை பவுலும் சொல்லுகிறார். అదే కార్యమును పౌలు చెప్తున్నాడు. రోదే. రోదే ரோதை రోదే அவங்க என்ன ஜெபிக்கிறாங்களோ వాళ్ళు ఏం அந்த ప్రార్థిస్తున్నారు, ஜெபத்தில் விசுவாசம் உள்ளவர்களா இருந்தாங்க. ఆ ప్రార్థన మీద విశ్వాసం గలవారుగా ஹல்லேலூயா, ఉన్నారు. ஹல்லேலூயா, హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. பாருங்க அடுத்ததா என்ன செஞ்சாங்கன்னா, చూడండి తర్వాతగా ఏం கட்டுற చేశారంటే சத்தம் கேக்குது, తట్టే స్వరము கட்டுற వినపడుతుంది. சத்தம் கேக்குது. తట్టే ఆ శబ్దం நேர போய் వినపడుతుంది. திறந்திருக்கலாம்ல, నేరుగా వెళ్లి తెరిచుండొచ్చు நேர కదా, போய் திறந்திருக்கலாம்ல. నేరుగా వెళ్లి తలుపు என்ன తెరిచుండొచ్చు செஞ்சாங்க కదా. தெரியுமா? కానీ ఏం చేశారో తెలుసా, அங்க இருக்கிற கூடி இருந்த சபையில போய் சொல்றாங்க, అక్కడ కూడి ఉన్న సంఘంలో వెళ్లి ஜெபிக்கிற చెప్తున్నారు, விசுவாச இடத்துல சொல்றாங்க, ప్రార్థించే విశ్వాసుల దగ్గర వెళ్లి நம் ஜெபம் చెప్తున్నారు, கேட்கப்பட்டது. మన ప్రార్థన వినబడి பேதுரு ఉంది. கதவு வாசல் வண்டியில வந்து கதவை தட்டுகிறார் என்று சொன்னாங்க. పేతురు తలుపు దగ్గర వచ్చి తడుతున్నాడని చెప్తుంది. ஹல்லேலூயா. హల్లెలూయా. அவங்களுக்குள்ள எவ்வளவு விசுவாசம் பாருங்க, వాళ్ళలో ఎంత విశ్వాసమో எவ்வளவு చూడండి, விசுவாசம் பாருங்க. ఎంత విశ్వాసమో ஆனா கூடி చూడండి. இருந்தவங்க சொல்றாங்க, కానీ కూడి ఉన్న వాళ్ళు చెప్తున్నారు, உனக்கு பைத்தியம் பிடிச்சிச்சு, నీకు పిచ్చి పట్టింది, உனக்கு புரியல, నీకు అర్థం அது பேதுருவா இருக்க மாட்டாரு. అది పేతురుగా ఉండడు. ஏன்னா ఎందుకంటే பேதுரு 3 மடங்கு சிறைச்சாலையில இருக்கிறாரு. పేతురు మూడింతలు చెరసాలలో ఉన్నాడు. அவர் ஒருவனும் விடுதலையாக்க முடியாது, ఆయనను ఒక్క దినము విడుదల ஒருவனும் చేయలేము, விடுதலையாக்க முடியாது. ఒక్కడును విడుదల ஒருவேளை அது చేయలేడు. பேதுருடைய தூதனா இருக்கலாம் என்று சொன்னாங்க. ఒకవేళ అది పేతురు యొక్క దూతగా ఉండొచ్చని ஆனா చెప్పారు. அவளோ కానీ ఆమె அது கண்டிப்பா சொன்னா, ఖచ్చితంగా చెప్పింది, அவர் வாதாடினா. ఆమె వాదాడింది. ஹல்லேலூயா, హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. எப்படியோ அந்த அம்மாவுடைய வார்த்தை போட்டு திறந்து பார்க்கறாங்க, பேதுரு அந்த இடத்துல நிக்கிறார். ఎట్లాగో ఆమె మాట విని తలుపు తెరుస్తున్నారు, అక్కడ పేతురు ఉన్నాడు. வெளிப்படுத்தின எழுதின சுவிசேஷம் ప్రకటన రాసిన 3ஆம் அதிகாரம் 3వ అధ్యాయము 30ஆம் వచనం சொல்லப்பட்டிருக்கிறது. 30వ వచనంలో చెప్పబడింది, இதோ உன் வாசல் படியிலிருந்து கதவை தட்டுகிறேன், ఇదిగో నీ గడపలో నిలబడి ஒருவன் என் சத்தத்தை கேட்டான். ఒకడు నా స్వరము వినినడలా. வெளிப்படுத்தின எழுதின சுவிசேஷம் 3ஆம் அதிகாரம் 20ஆம் వచనం. ఆ. తట్టుచున్నాను, ఆ. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల ఆ. నేను అతని దగ్గరికి వచ్చి ఆ. అతనితోను నేనును ఆ. నాతో కూడా అతను భోజనం చేయను. ஆமென். ஹல்லேலூயா. హల్లెలూయా. இதோ வாசல் படியிலிருந்து கதவை தட்டுகிறேன், ఇదిగో గడపలో ஒருவன் నిలబడి என் తలుపు சத்தத்தை கேட்டு తడుతున్నాను. கதவை திறந்தால் ఎవడైనా నా స్వరము அவனோடு విని கூட நான் తలుపు பந்தி இருப்பேன் என்று తీసినడలా. இயேசு சொல்லுகிறார். అతనితో కలిసి నేను భోజనం என் చేయదు. அன்பான சகோதரா சகோதரியே, నా ప్రియమైన సహోదరుడా இந்த வார்த்தை సహోదరి, கேட்டுக்கொண்டிருக்கிற அன்பு சகோதரே சகோதரியே, ఈ మాట వినుచున్న ప్రియ సహోదరుడా సహోదరి, தேவனுடைய ஆலயத்துல உன்னுடைய ஆவிக்குரிய வாழ்க்கை எப்படியா இருக்கிறது? దేవుని ఆలయంలో నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? சபையோடு கூட தங்கி ஜெபிக்கிறியா? సంఘంతో కలిసి ప్రార్థిస్తున్నావా? சபையோடு கூட உறவு வைத்துக் கொண்டிருக்கிறியா? సంఘంతో సహవాసం కలిగి சபையில ఉన్నావా? சொல்ற காரியத்தை விசுவாசத்தோடு ஜெபிக்கிறியா? సంఘంలో చెప్పే కార్యమును విశ్వాసంతో கர்த்தர் உனக்கு ప్రార్థిస్తున్నావా? வெளிப்படுத்தின காரியத்தை திட்டம் தெளிவாக சபையில நீ வெளிப்படுத்துகிறியா? దేవుడు నీకు బయలుపరిచే కార్యమును బాగా అర్థం చేసుకొని బయలుపరుస్తున్నావా? நல்ல ஆண்டுடைய சுவிசேஷத்தை திட்டம் தெளிவா நீ பிரசங்கிக்கிறியா? బాగా దేవుని సువార్తను బాగా అర్థమయ్యే విధంగా ஒரு ప్రసంగిస్తున్నావా? விஷயம் உன் இருதயத்தை சோதித்து பாரு. ఒకసారి నీ హృదయమును శోధించి చూడు. அருமையான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, பேதுரு திறந்து உள்ள வரும்போதோ పేతురు తలుపు తెరిచి లోపల கூடி இந்த వస్తున్నప్పుడు ஜனங்கள் எல்லாரும் அந்த ஸ்திரீயை பார்த்து சொன்னாங்க, நீ ஒரு பைத்தியம் என்று. కూడి ఉన్న జనులందరూ ఆ స్త్రీని చూసి అన్నారు, నీ ఒక పిచ్చిదానవని. ஆனா எப்ப பேதுரு உள்ள வராரோ, ఎప్పుడైతే పేతురు లోపల பேதுரு వస్తున్నాడో, அந்த అమ్మాவை பார்த்து மகிமைப்படுகிறார். పేతురు ఆమెను చూసి మహిమ அந்த పడుతున్నాడు, அம்மாவும் சந்தோஷப்படுறாங்க. ఆమె సంతోషపడుతుంది. அருமையான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, இன்னைக்கு நம்ம ஜெப ஜீவியம் எப்படி இருக்கிறது? ఇది మన ప్రార్థన జీవితం விசுவாச ఎలాగుంది? வாழ்க்கை எப்படி இருக்கிறது? విశ్వాస జీవితం சுவிசேஷத்தை ఎలాగుంది? பிரசங்கிக்கிற அந்த பிரசங்கம் எப்படி இருக்கிறது? సువార్తను ప్రసంగించే ఆ ప్రసంగం ఎలాగుంది? ஒரு விஷயம் நம்ம இருதயத்தை சோதித்து பார்க்கலாம். ఒకసారి మన హృదయమును శోధించి చూద్దాం. பாருங்க, நிறைய பேர் சபையில தங்கி ஜெபிக்கிறத அது என்கரேஜ் பண்ற அதாவது அவங்க இஷ்டப்படுறது கிடையாது. చూడండి, చాలా మంది సంఘంలో వచ్చి నిలిచి ప్రార్థించడం ఇష్టపడడం లేదు. நிறைய பேர் சபையில ஜெபம் பண்ண மாட்டாங்க, அவங்க தனியா அவங்க பிரேயர் ரூம்ல போய் ஜெபம் பண்ணிப்பாங்க. చాలా మంది సంఘంలో ప్రార్థించరు, కానీ తనిగా వాళ్ళ యొక్క ప్రేయర్ రూమ్ లో వెళ్లి ప్రార్థిస్తూ ఉంటారు. சிலர் அதாவது சபையோடு கூட தங்கி இருக்க மாட்டாங்க, எப்பவுமே அவங்க தனி தனி தனின்னு சொல்லி தனி வழியில இருப்பாங்க. அவங்க కొంతమంది సంఘంలో కలిసి ప్రార్థించరు, కానీ వాళ్ళ తని తని ఎప్పుడు తనిగానే ఉంటారు. அருமையான தேவ பிள்ளையே, నా ప్రియమైన
దేవుని బిడ్డ கர்த்தருடைய பிரசன்னத்தை வீசுகிற ஒரு நல்ல ஒரு ரோஜா பூவை போல இந்த ரோதைய போல நீ இருக்கணும்னா கர்த்தருடைய சமூகத்தில் நீ தங்கி இருக்கணும். விசுவாசிகளோடு கூட ஐக்கியம் வைத்திருக்க வேண்டும். என்ன காரியத்தை சபையில சொல்றாங்களோ அதை விடாம பாருங்க, விசுவாசத்தோட ஜெபிக்க வேண்டும். ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రసన్నతలో ఆయన వీచే గాలిలో ఈ రోదే వలె మనం నిలిచి ఉండాలి. అలాగే సంఘంతో సహవాసంగా ఉండి సంఘంలో ఏ కార్యమైతే చెప్తున్నారో వాటి కొరకు ప్రార్థించే విశ్వాసులుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. நான் சொல்றேன், నేను చెప్తున్నాను, அவங்க பண்ண எல்லா ஜெபத்தை காட்டிலும் వాళ్ళు చేసే అన్ని ప్రార్థన కంటేను இந்த சின்ன பொண்ணு பண்ண ஜெபம், ఈ చిన్న పిల్ల చేసిన ప్రార్థన தேவதூதனை பேதுருடைய அறைக்குள்ள அனுப்பினது. దేవదూతను పేతురు యొక్క గది లోపలికి పంపించింది. அவருடைய சங்கிலி கட்டுகளை உடைக்க செய்தது. ఆయన యొక్క సంకిలి కట్టులను తెంపే విధంగా చేసింది. அங்க இருக்க ரோம போர்ச்சவர்கள் எல்லாரிலும் இருந்து விடுதலையாக்கி வெளியே கொண்டு வந்தது. అక్కడున్న రోమా సైనికుల యొక్క అందరి చేతి నుండి విడుదల వచ్చే విధంగా కార్యం చేసింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. இது சபங்க, ఇది సంఘము, இது தேவனுடைய ஆலயம், ఇది దేవుని యొక్క ఆలయము, இது தேவனுடைய சரீரம், ఇది దేవుని యొక్క శరీరము. ஒருவேளை ஊழியக்காரனாகன்னா இந்த சரீரத்துக்கு தலை மாதிரி இருக்கலாம். ఒకవేళ సేవకుడైన నేను ఈ శరీరమునకు తలగా ఉండొచ్చు. நீங்க మీరు இந்த சரீரத்துல இருக்கிற அவயவங்களா இருக்கலாம். ఈ శరీరంలో ఉండే అవయములుగా ఉండొచ్చు. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. என்னைக்குமே ஒரு கை இன்னொரு கைய பார்த்து குறை சொல்லாது. ఎప్పుడు ఒక చెయ్యి ఇంకొక చెయ్యిను చూసి కొరవ చెప్పదు. இந்த கை தலைய பார்த்து குறை சொல்லுமா? ఈ చెయ్యి తలను చూసి కొరవగా చెప్తుందా? சொல்லுமா? చెప్తుందా? ఏ தலையே நல்ல வேலை நீ, ఏ తల నీవు బాగానే లేదు, நான் சொல்ற மாதிரி கீழ்ப்படிய மாட்டேன்ற, నేను చెప్పినట్టుగా నీవు లోబడ్డం లేదు, நீ சொல்றதுக்கெல்லாம் நான் எது கீழ்ப்படின, அப்படியே சொல்லுமா? నీవు చెప్పే మాటకంటే నేను ఎలా లోబడాలి అని అంటుందా? சொல்லுமா? చెప్తుందా? ஒரு காலம் சொல்லாத ఒక కాలం చెప్పదు. దేవుని బిడ్డలారా, நம்ம எல்லாரும் கர்த்தருடைய சரீரத்தில் இருக்கிற அவயவங்களா இருக்கிறோம். మనమందరం దేవుని శరీరంలో ఉండే అవయములమై ఉన్నాము. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. ஒரு லெஃப்ட் லெக்ல, ఒక లెఫ్ట్ లెగ్ లో, அதாவது வலது பாதத்துல இந்த பொட்டன் வேல்ல அடிபட்டுச்சு. ఒకవేళ ఎడమ పాదంలో బటన్ వేళ్ళ దెబ్బ తగిలింది. அப்போ ரைட் லெக் பாஸ் என்ன அடிபட்டுச்சா அப்படின்னு சொல்லி கேக்குது. అప్పుడు కుడి పక్క ఉన్న కాలు ఏం దెబ్బ తగిలిందా అని అంటుందా? படு படு அழு அழு நல்லா బాగా పడు పడు ఏడు ఏడు అని అంటుందా? ஹலோ சொல்லுமா? చెప్తుందా? ஒரு காலம் சொல்லாது. ఒక కాలము చెప్పదు. பாருங்க, கால் அடிபட்டா தலையில இருந்து தண்ணியா கொட்டும். చూడండి, పాదంలో దెబ్బ తగిలితే తల నుంచి నీళ్లుగా వస్తుంది. அதுதான் சபை, అదే సంఘము, அதான் சபையுடைய உறவு, అదే సంఘం యొక్క ఐక్యత. ஆனா பாருங்க, இன்னைக்கு நிறைய கலப்படமான உபதேசங்கள், நிறைய பேருக்கு சுதந்திரம் இருக்குன்னு சொல்லி வாய்க்கு வந்ததெல்லாம் பேசுறாங்க. చూడండి, చాలా మంది కలితిగా ఉన్న ఉపదేశములు స్వతంత్రం ఉందని చెప్పి నోటికొచ్చినట్టుగా చెప్తున్నారు. ஹல்லேலூயா, హల్లెలూయా. ஆனா ரோதை, కానీ రోదే சுவாசனை வீசுகிற ஒரு சகோதரியா என்னைக்குமே அவங்க ஒரு சாட்சியில வாழ்க்கை வாழறாங்க. సువాసన వీసే ఒక సహోదరిగా ఎప్పుడు వాళ్ళు దేవునికి సాక్షిగా ఉన్నారు. அருமையான தேவ பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, அப்படிப்பட்ட வாழ்க்கை நம்ம வாழ வேண்டும் என்று தேவன் விரும்புகிறார். అటువంటి జీవితం మనం జీవించాలని దేవుడు உன்னத ఇష్టపడుతున్నాడు. பாட்டு పరమగీతము 5వ అధ్యాయం 5వ అధ్యాయము 2వ వచనం எடுத்து வாசிக்கலாம். 2వ వచనం తీసి చదువుకుందాం. ఉన్నత పాటు 5వ అధ్యాయం. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకుని ఉన్నది. నా సహోదరి, నా ప్రియులారా, నా పౌరమా, నిష్కలంకంలారా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియ చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ஆமென். தமிழ்ல வாசிக்கலாம். நான் நித்திரை பண்ணினேன், நான் நித்திரை பண்ணினேன், என் இருதயமோ விழித்திருந்தது. நல்லா கவனிங்க. நீங்க போய் தூங்குறீங்க, బాగా గమనించండి. మీరు వెళ్ళి నిద్రపోతున్నారు. உங்க இருதயம் வீழ்த்திருக்குமா? మీ హృదయం మెలకుగా ఉంటుందా? சரி, உங்க இருதயம் என்னது? మీ హృదయం అంటే ఏమిటి? உங்க யோசனை தான் உங்க இருதயம். మీ యొక్క ఆలోచనే మీ హృదయము. அம்மாவே இல்லையா? అవునా కాదా? நீங்க போய் தூங்குறீங்க, మీరు వెళ్ళి నిద్రపోతున్నారు. ஆனா நீங்க உங்க ஆலோசனை மட்டும் முழிச்சுன்னு இருக்குன்னா எப்படி அது? కానీ మీ ఆలోచన మాత్రం మేల్కొని ఉందంటే అది ఎట్లా? ஆனா பாருங்க, இந்த வசனம் சொல்லப்பட்டிருக்கு. కానీ ఇక్కడ వాక్యం చెప్పబడి ఉంది. வாசிங்க.
நான் நித்திரை பண்ணினேன். நான் நித்திரை பண்ணினேன். என் இருதயமோ விழித்திருந்தது. என் இருதயமோ வீழ்த்திருந்தது. கதவை தட்டுகிற என் நேசரின் சத்தத்தை கேட்டேன். கதவை தட்டுகிற என் நேசரின் சத்தத்தை கேட்டேன். என் சகோதரியே, என் சகோதரியே, என் பிரியமே, என் பிரியமே, என் புறாவே, என் புறாவே, என் உத்தமியே, ஆ. கதவை திற. ஆமென். என் தலை பனியினாலும் ஹல்லேலூயா, హల్లెలూయా ஹல்லேலூயா. హల్లెలూయా. என் அருமையான தேவ பிள்ளையே, నా ప్రియమైన దేవుని బిడ్డ சாலோமன் సొలొమోను தனக்கும் தேவனுக்கும் நடுவுல இருக்கிற அந்த உறவை తనకు దేవునికి మధ్య ఉన్న సహవాసమును பாருங்க எவ்வளவு அருமையா இங்க வர்ணிக்கிறார் என்பதை நாம் பார்க்கிறோம். చూడండి ఎంత అందంగా ఇక్కడ వర్ణిస్తున్నాడు అనేది మనం చూస్తున్నాము. தேவ பிள்ளைகளே, దేవుని బిడ్డలరా, பாருங்க ஒரு மனைவி தன் கணவனுக்காக காத்திருக்கிற போது, చూడండి ఒక భార్య తన భర్త కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు, ஒருவேளை அவங்க தூங்க போனாலும் அப்படி எண்ணங்கள் எல்லாமே தன் கணவன் மேல் தான் இருக்கும். ఒకవేళ వారు నిద్రపోయినను వాళ్ళ యొక్క ఆలోచన మనస్సు అంతా తన భర్త మీదనే அருமையான தேவ பிள்ளையே, నా ప్రియమైన దేవుని நம்முடைய బిడ్డ, ஆவிக்குரிய வாழ்க்கையில கூட మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా நம்ம தூங்கினாலும், మనం నిద్రపోయిన நம்ம உலக ரீதியான காரியங்கள் செய்தாலும், మనం లోకరీతైన కార్యములు உலக ரீதியான வேலைகள் செய்தாலும், లోకరీతైన పనులు చేసినను எப்போதும் ఎప్పుడును நம்முடைய இருதயம் మన యొక్క வீழ்த்து హృదయము கொண்டு మెలకు కలిగి தேவன் மேல் தங்கியிருக்க வேண்டும். దేవుని మీద వాలి ఉండాలి. ஹல்லேலூயா, హల్లెలూయా ஹல்லேலூயா. హల్లెలూయా. இதுதான் ஆவிக்குரிய வாழ்க்கையில வீழ்த்திருப்பதுன்னா, ఇదే ఆత్మీయ జీవితంలో మెలకు కలిగి ఉండడం ఆత్మీయ అంటే. జీవితంలో మెలకువ కలిగి ప్రార్థన చేయండి இப்படி எல்லாம் சொல்றல்ல. ஆவிக்குரிய வாழ்க்கையில வீழ்த்திருந்து ஜெபிங்கன்னு சொல்றல்ல, சோதனைக்கு உட்படாதபடிக்கு. இதோட அர்த்தம் என்னன்னு பாத்தீங்கன்னா, ஒருவேளை நம்ம உலகத்தோட தங்கியிருந்தாலும் நம்முடைய இருதயம் எப்பவுமே ஆண்டு மேல தங்கி இருக்க வேண்டும், ஆண்டு சாய்ந்து இருக்க வேண்டும். ఆత్మీయ జీవితంలో మెలకుగా ఉండి ప్రార్థించమని వాక్యం చెప్పబడి ఉంది. శోధనలో ప్రవేశింపకుండానట్లు. అదంటే మనం లోకంలో ఏ పని చేసినానో సరే మన ఆత్మ దేవుని మీద వాలి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தர் வார்த்தைகளை ஆசீர்வதிப்பாராக. దేవుడి ఈ మాటలో ఆశీర్వదించును గాక. ரோதை என்பதற்கு రోదే అనడానికి ரோஜா பூ என்ற அர்த்தம். రోజా పువ్వు అని అర్థము. இந்த அம்மா ஜெபிக்கிற அந்த இடத்துல தங்கி இருந்தாங்க. ఈమె ప్రార్థన చేసే ఆ స్థలంలో నిలిచి ఉన్నారు. தமிழ் பைபிள்ல சொல்ல, ஆனா இங்கிலீஷ் பைபிள்லயும் தெலுங்கு பைபிள்ல சொல்லப்பட்டிருக்கு இந்த அம்மா ஒரு சின்ன பொண்ணு அப்படின்னு சொல்லி. కానీ తమిళ్లో చెప్పబడలేదు, కానీ తెలుగులోనూ ఇంగ్లీష్ లోనూ చెప్పబడి ఉంది ఈమె ఒక చిన్న పిల్లని. இந்த சின்ன பொண்ணு ஊழியக்காரனுக்காக ஜெபிக்கிற கூட்டத்தை தங்கியிருந்தாங்க. ఈ చిన్న అమ్మాయి సేవకుడి కొరకు ప్రార్థించే ఆ కూటంలో కలిసి ఉన్నారు. ஜெபம் பண்ணிட்டு ஒரு காதை கதவு பக்கமா சாச்சிருந்தாங்க. பேதுரு தட்டுகிற அந்த சத்தத்தை கேட்டாங்க. ప్రార్థన చేస్తూ ఒక చెవి తలుపు వైపు ఉండి పేతురు తట్టే ఆ స్వరమును విన్నారు. பாருங்க, கேட்ட உடனே விசுவாசத்தோட திறந்து கூட பார்க்காம நேரா போயிட்டு அங்க கூடி இருந்த ஜனம் கிட்ட சொன்னாங்க, பேதுரு வந்திருக்கிறார் அப்படின்னு சொல்லி. చూడండి, తట్టిన వెంటనే తెరిచి చూడకుండా విశ్వాసంతో అన్నాడు అనింది పేతురు వచ్చి ఉన్నాడని. அவங்க சொன்னாங்க, அது அவருடைய தூதனா இருக்கலாம், நீ உளராத அப்படின்னு சொன்னாங்க. వాళ్ళు అన్నారు, అది ఒకవేళ అతని దూతగా ఉండొచ్చు, నీవు వాగొద్దు అని సాధించాங்க. కానీ ఆమె సాధించారు. లేదు, అది పేతురువే అని సాధించారు. உண்மையாக பேதுரு அந்த తలుపు తెరిచి చూసినప్పుడు నిజముగానే పేతురు. ரோதருடைய வாழ்க்கை கொண்டு ஆண்டவர் இந்த சத்தியத்தை நமக்கு போதிக்கிறார். రోద యొక్క జీవితమును బట్టి దేవుడు ఈ సువార్తను ஒரு பாடலை பாடி காணிக்க செலுத்தி ஜெபித்து நம்ம முடிக்கலாம். మనమందరం లేచి నిలబడి ఒక పాట పాడి కానుక సమర్పించి. உங்களை யாராவது காணிக்க பாட்டு பாடுறதா தயவு செஞ்சு முன்னாடி வந்து பாடும்படி அன்போடு கேட்டுக்கொள்ளுங்கள். మీలో ఎవరైనా కానుక పాట పాడాలనుకుంటే దయచేసి ముందుకు వచ్చి పాడమని అడుగుతున్నాను.